లోకేష్ ప్రవర్తన జగన్ లా ఉందా? ఆయన జగన్ లా వ్యవహరిస్తున్నారా? జగన్ మనస్తత్వానికి దగ్గరగా ప్రవర్తిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలేంటి లోకేష్ ని జగన్ తో పోల్చడం ఏంటి? అసలేంటి మ్యాటర్? ఏపీ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నారు. పాలనలో తనదైన ముద్ర చాటుకుంటున్నారు. పార్టీని నడపడంలో కూడా ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా, చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విపరీతమైన నమ్మకం పెట్టుకున్నాయి. అయితే ఈ క్రమంలో లోకేష్ చుట్టూ ఒక రకమైన విష వలయం చుట్టుకుంటుంది. ఆయనపై వ్యతిరేక ప్రచారానికి ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే అవకాశం కల్పిస్తున్నారు. దేశంలో ఏ యువ నేతకు జరగని వ్యతిరేక ప్రచారం లోకేష్ పై జరిగింది. దాని నుంచి అధిగమిస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. అయితే ఇప్పుడు టీడీపీ శ్రేణుల విపరీతమైన నమ్మకంతో వారి నుంచే లోకేష్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆపై రాజకీయ పరమైన గోబెల్స్ ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది కూడా. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నేషనల్ మీడియా సంస్థ ఒకటి డిబేట్ నిర్వహించింది. దీనికి టీడీపీ తరపున ఒక ప్రతినిధిని ఆహ్వానించారు. టీడీపీ తరపున ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ డిబేట్ నిర్వాహకుడిగా అర్నబ్ గోస్వామి ఉన్నారు. ఈ క్రమంలో విమాన సంక్షోభంపై ఆయన ప్రశ్నించేసరికి టీడీపీ ప్రతినిధిగా హాజరైన దీపక్ రెడ్డి వింత సమాధానం చెప్పారు. నారా లోకేష్ ఈ సమస్యపై దృష్టి పెట్టారని, వార్ రూమ్ ఏర్పాటు చేసి దీనిపై చర్చిస్తున్నారని చెప్పడంతో అర్నబ్ గోస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అది మొదలు కింజరాపు రామ్మోహన్ నాయుడును డమ్మీ చేస్తూ లోకేష్ అన్ని చక్కబెడుతున్నారని, ఏపీలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిపోయారని విమర్శలు మొదలుపెట్టారు కొందరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల విశ్లేషణలు చేసే చాలా మంది ఇదే అభిప్రాయాన్ని పదును పెట్టి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. లోకేష్ విషయంలో ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. అచ్చం ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారు అంటూ కొత్త ఆరోపణలు మొదలయ్యాయి. ప్రత్యర్థులను కేసులతో వేధించడంతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జగన్ మనస్తత్వానికి దగ్గరగా లోకేష్ ఉన్నారు అంటూ చాలా మంది ఎద్దేవా చేయడం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నత స్థాయిలో ఉండే అవినీతి సైతం ఇప్పుడు కొనసాగుతుందని అర్థం వచ్చేలా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. అయితే దీనికి విపరీతమైన అభిమానం, లోకేష్ దృష్టిలో పడాలన్న తపన, తమ భావి నాయకుడు లోకేష్ అని చూపించడంలో అత్యుత్సాహం వంటి కారణాలతో ఇప్పుడు టీడీపీ యువ నేత కార్నర్ అవుతున్నారు. ఈ విషయంలో కట్టడిగా ముందుకు సాగకపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది తెచ్చిపెట్టిన వారవుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.